హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ టేస్టీ ఫుడ్. ఈరోజు నేను చేయబోయేది పొట్లకాయ పెరుగు పచ్చడి. మరి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? పొడవుగా తరిగిన 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపులు. పొట్టు తీసి పెట్టుకున్న 4 చిన్న సైజు, మీడియం సైజు పొట్లకాయలండి ఇవి. నేనైతే 3 తీసుకున్నాను చిన్న సైజు. తర్వాత ఒక హాఫ్ లీటర్ పెరుగు. పొట్లకాయని రౌండ్‌గా కట్ చేసి వాటర్‌లో ఉడకబెట్టాలండి. ఉడకబెట్టేటప్పుడు పసుపు, సాల్ట్ వేయాలి. అవి ఉడుకుతుండగా వేరే బౌల్‌లో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత తాలింపులు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ! తాలింపులు వేసేద్దాం. తాలింపులు వేగాలండి. కొంచెం సేపు వేగాలి. వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. చూసారా? తాలింపులు వేగుతున్నాయి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేస్తున్నాం. పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేద్దాం. ఓకే అండి. ఇవి వేగుతున్నాయి. కొంచెం సేపు మనం వేపుకోవాలి వీటిని. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. అందరికీ తెలిసినా కానీ మళ్ళీ నేను చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. పొట్లకాయ అంటే అమ్మో అనుకుంటారు. కానీ తింటే చాలా టేస్ట్ ఉంటదండి. మంచిది తింటే కూడా. మీరు ట్రై చేయండి. ఇవి వేగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఉడకబెట్టిన పొట్లకాయ ముక్కల్ని మనం రౌండ్‌గా కట్ చేసుకున్నాం కదా వీటిని ఏం చేయాలంటే వార్చాలండి. ఏదైనా చిల్లులు గిన్నెలో కానీ లేకపోతే ఇంకా నీళ్లు వంచటం కానీ చేయాలి. దాంట్లోనే మనం పెరుగు యాడ్ చేసుకుందాం. హాఫ్ లీటర్ పెరుగండి. నేను మీడియం సైజు పొట్లకాయలకి హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను. దాంట్లోనే మనము పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకొని పెట్టుకుందాం. మనం ఇందాక వేసుకున్న తాలింపు దీంట్లో వేసేద్దామండి. వేసి మొత్తం మిక్స్ చేద్దాం. ఈ మిక్స్ చేసేటప్పుడే మనకి సాల్ట్ సరిపోదు. ఎందుకంటే మనం పొట్లకాయల్లో వేసిన సాల్ట్ దీంట్లో సరిపోదు. మనము సాల్ట్ చూసుకుంటూ టేస్ట్ చేసుకుంటూ మనం సాల్ట్ వేసుకోవాలి. తగినంత వేసుకోవాలి. ఓకే అండి. మొత్తం మిక్స్ చేద్దాం. రెడీ అండి. పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. మరి ఎలా ఉందో ట్రై చేద్దామా? వేడివేడి అన్నంలో పొట్లకాయ పెరుగు పచ్చడితో తింటుంటే ఆహా అనిపించాలండి. చాలామంది పొట్లకాయ అంటే ఇష్టపడరు. కానీ ఒకసారి తిని చూడండి. టేస్ట్ మీకే తెలుస్తుంది. నేనైతే తింటున్నాను. చాలా బాగుందండి. సూపర్. ఈరోజు నేను చేసిన పొట్లకాయ పెరుగు పచ్చడి మీకు నచ్చిందనుకుంటున్నాను. మరి ఇంకెందుకండి లేటు? సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మరొక వంటతో మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్.